హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే ఈ చిన్ని బొజ్జ గణపయ్యని ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. ఈ బొజ్జ గణపయ్యని చేసేందుకు ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. తర్వాత 1 కప్‌తో పసుపు తీసుకోండి. అదే కప్‌తో 3 కప్స్ వరకు గోధుమ పిండినైతే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ బైండింగ్ కోసం అని చెప్పేసి 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్‌ని అయితే తీసుకున్నానన్నమాట. మనం చేసుకునే వినాయకుడి సైజ్ బట్టి మీరు ఇక్కడ క్వాంటిటీని తీసుకోవచ్చు అన్నమాట. ఇంకొంచెం పెద్ద వినాయకుడిని చేసుకోవాలంటే గనక 2 కప్స్ వరకు పసుపు తీసుకుని 6 కప్స్ వరకు గోధుమ పిండిని అయితే తీసుకోండి. పిండినైతే మరీ లూజ్ గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా మీడియం లో కలుపుకోండి. ఫస్ట్ అయితే పీఠం కోసం అని చెప్పేసి ఒక చిన్న ముద్ద తీసుకుని దాన్ని ఇలాగా పరుచుకోండి అన్నమాట, వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఇంకొక ఉండ తీసుకుని దానిపైన ఇలా ప్లేస్ చేసుకోవాలి. అదే విధంగా ఇంకొక ముద్ద తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పెట్టండి. ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మనం పిండి కరెక్ట్ గా కలుపుకుంటేనే ప్రతిమ కూడా కరెక్ట్ గా కుదురుతుంది. ఒకవేళ పిండి లూజ్ అయింది అనుకుంటే ఇంకొంచెం తడి పిండిని యాడ్ చేసుకుని ముద్దగా అయితే కలుపుకోండి. ఇక్కడైతే ఇంకొక చిన్న ఉండ తీసుకుని దానిపైన మళ్ళీ ఫేస్ కోసం ప్లేస్ చేస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ కావాలంటే ప్రతిమ నిలబడడానికి ఒక చీపిరి పుల్ల గాని టూత్ పిక్ గాని గుచ్చుకోండి. నేనైతే అలాగే ఉంచేసాను. నెక్స్ట్ వినాయకుడిని కాళ్ళు తయారు చేసుకోవడానికి ఇంకొంచెం చిన్న పిండి ముద్దలు తీసుకుని ఆ పిండి ముద్దల్ని బాగా రోల్ చేసుకుని కాళ్ళనైతే ఈ విధంగా పక్క నుంచి సెట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సేమ్ కాళ్ళని ఎలా చేసుకున్నామో చిన్న చిన్న ఉండలు చేసుకుని రోల్ చేసుకుని పక్క నుంచి అడ్జస్ట్ చేసుకున్నాం కదా, అదే విధంగా చేతుల్ని కూడా చిన్న చిన్న ఉండలు తీసుకుని సైడ్ నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేయడమే. చాలా సింపుల్ గా ఉంటుంది. చిన్న పిల్లలైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటివి చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కానీ సరిగ్గా చేసుకుంటే చాలా అందంగా వస్తాయి. అండ్ మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మన చేతులతో మనం తయారు చేసుకున్నాం కదా అని చెప్పి. నెక్స్ట్ అయితే ఇక్కడ వినాయకుడికి నేను తలపాగా తయారు చేసుకుంటున్నాను అనమాట. అందుకోసం అని చెప్పేసి చాలా చిన్న సైజులో ఉండలు తీసుకుని దాన్ని ఇలా రోల్ చేసుకుని ఒకదానిపైన ఒకటైతే పేర్చుకుంటున్నాను. పేర్చేటప్పుడు కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా పేర్చుకుంటే గనక చాలా ఈజీగా అనిపిస్తుంది. పిల్లలకి స్కూల్లో వినాయకుడిని తయారు చేసుకురండి అని చెప్పేసి ప్రాజెక్ట్స్ అవి ఇస్తుంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ మన వినాయకుడికి కొంచెం డీటెయిలింగ్ అది ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకోసం అని చెప్పేసి ఒక చిన్న చీపిరి పుల్లని అయితే తీసుకుని హ్యాండ్స్ కి లెగ్స్ కి కూడా ఫింగర్స్ అనేది కొంచెం డీటెయిలింగ్ అయితే ఇస్తున్నాను. మీరు ఇక్కడ కావాలంటే చీపిరి పుల్లకి బదులుగా టూత్ పిక్ ని యూజ్ చేసుకుని కూడా ఇవ్వచ్చు. నీట్ గా ఉంటది డీటెయిలింగ్ అది. నెక్స్ట్ అయితే వినాయకుడి తొండం అయితే తయారు చేసుకుంటున్నాను. దానికోసం అని చెప్పి ఇంకొక చిన్న ముద్దనైతే తీసుకుని ఆ షేప్ లోకి దాన్ని మలుచుకొని ఫేస్ కి ఇక్కడ అతికిస్తున్నాను అనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. తర్వాత వినాయకుడి చేతిలో లడ్డు కోసం అయితే ఈ పిండినే నేను చిన్న ముద్దలాగా చేసుకుని లడ్డు లాగా అయితే చేసుకుని పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండిని కొంచెం కలుపుకొని చిన్న లడ్డు లాగా చేసుకుని చేతిలో అయితే పెట్టుకోండి. లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంటది. అండ్ నాకు ఇక్కడ చెవులు తయారు చేసుకునే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సో నేను అదైతే పెట్టలేకపోయాను. అండ్ తర్వాత కళ్ళ కోసం అయితే ఇలా లవంగాలు ఉంటాయి కదా, అవి 2 తీసుకుని 2 గుచ్చేసుకుంటున్నాను. ఇంకొకసారి అయితే వినాయకుడిని మళ్ళీ నేను సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం నీట్ గా ఉండాలని చెప్పేసి. వినాయకుని దంతాల కోసం అయితే నా దగ్గర మొలకెత్తిన శనగలు ఉంటే అవి కూడా వైట్ కలర్ లో ఉంటాయి కదా అని చెప్పేసి వాటి మొలకల్ని కట్ చేసి ఇక్కడైతే వినాయకుని దంతాలుగా అయితే సెట్ చేసి. మీరు కూడా దంతాలు ఇవే పెట్టాలని ఏమి ఉండదు. వైట్ కలర్ లో కనిపించేవి ఏ ఐటమ్ అయినా తీసుకుని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. లైక్ కొబ్బరి ఉంటుంది కదా మన దగ్గర, ఎండు కొబ్బరి గాని పచ్చి కొబ్బరి గాని, అది కూడా వైట్ కలర్ లో ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం ఆ షేప్ లో కట్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు. వినాయకుడికి బొట్టు కోసం అని చెప్పేసి నా దగ్గర ఇలా పింక్ కలర్ లో ఒక కుందన్ ఉంటే దాన్ని అయితే ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను అన్నమాట. తర్వాత జంజాన్ని కూడా వేసేసాను. నాకు లాస్ట్ లో ఎందుకో ఏదో కొంచెం మిస్ అయింది అనిపించింది. దాని తర్వాత నాకు ఇలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంకొక చిన్న ఉండని తీసుకుని ఇలా అయితే సెట్ చేసుకున్నాను. తలపాగా ఇప్పుడు సెట్ అయింది అనిపించింది. ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అనమాట. పూర్తిగా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తుంటాను.